అంటే మీ ద్వారా అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించి వెళ్తే అంటే అసలు మీ రోల్ ఏంటి అనేది నాకు క్లారిఫికేషన్. నా రోల్ అంటే మేడం నేను ఇండియా వరకే కౌన్సిలింగ్ చేస్తాను మేడం, అబ్రాడ్ చేయను. ఎందుకు చేయను అంటే అబ్రాడ్లో ఉన్న కష్టాలు ఈ పిల్లలకి తెలియదు. మీరు అబ్రాడ్ సజెస్ట్ చేయరు? చేయను అసలు. ఎందుకు చేయను ఓన్లీ ఇండియాలో మట్టుకే మీరు అది కూడా చెప్తాను మీకు. ఎందుకు చేయను కూడా చెప్తాను. ఇక్కడ మనకి 4.5 సంవత్సరాల క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎంబీబీఎస్ ఇండియాలో, 1 ఇయర్ హౌస్ సర్జన్ వస్తాడు, ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటాడు, పీజీ చేయాలంటే పీజీ ఎగ్జామ్ చేసి వెళ్ళిపోతాడు. అదే అబ్రాడ్లో 6.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేయాలి, నాట్ హౌస్ సర్జన్ మేడం, బాగా 6.5 సంవత్సరాలు చేయాలి. చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అది 100కి 10 మెంబర్స్ పాస్ అవుతారు. 4-5 ఏళ్ళు పట్టింది ఒక స్టూడెంట్ పాస్ అవుతారు. వందలాదిగా అమాయకత్వం, పేరెంట్స్ అమాయకత్వం చెప్పి వినరు. ఎందుకంటే మరి ఇక్కడ సీట్స్ లేనప్పుడు, ఇక్కడ అంత డబ్బులు పెట్టలేనప్పుడు అక్కడికి వెళ్ళి మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గరికి 2 స్టూడెంట్స్ తిరుగుతున్నారు, ఎఫ్ఎంజీ 4 ఏళ్ల నుంచి రాస్తున్నారు, 20,000కి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు డాక్టర్సే, కానీ ఇండియన్ గవర్నమెంట్ గుర్తించదు. వాళ్ళు ఫిలిపీన్స్ డాక్టర్ చదివే వచ్చారు, కానీ ఇండియన్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన కాలేజెస్ కూడా ఉంటాయి కదా? లేవు మేడం. ఇండియన్ గవర్నమెంట్ ఏది కూడా ఎఫ్ఎంజీ రాస్తేనే గుర్తిస్తుంది. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయితేనే ఈజ్ ఎలిజిబుల్ టు డాక్టర్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే ఇక్కడ చెల్లదా? మరి చెల్లదు. ఎగ్జామ్ రాయాలి, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ 100కి 10% పాస్ అవుతారు. ఎందుకు అట్లా అంటే అక్కడ సబ్జెక్ట్ తక్కువ మేడం. ఫారెన్లో మనకున్నంత సబ్జెక్ట్ రాదు వాళ్ళకి. కాకపోతే ఏంటి, పేరెంట్స్ ఒక మాట, ఇప్పుడు ఒక వస్తువును అమ్మటానికి పెట్టినప్పుడు ఉంటుంది కదా మాటలు, ఆ మాటలకి లేకపోతారు. అబ్రాడ్ వెళ్ళే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోమని చెప్తాను మేడం. అబ్రాడ్ కన్నా తక్కువలో ఇక్కడ బీడీఎస్ ఉంది, వెటర్నరీ కోర్సెస్ ఉన్నాయి. అబ్రాడ్లో మీకు 20 lakhs 30 lakhs కోర్స్ అవుతుంది డాక్టర్ అన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ 9 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. అదే మీకు అదే డబ్బులతో బీడీఎస్ ఉంది, బ్యాచులర్ ఇన్ డెంటల్ సర్జన్ ఈజ్ ఆల్సో డాక్టర్, బ్యాచులర్ ఇన్ వెటర్నరీ సైన్స్, వెటర్నరీ డాక్టర్. వెటర్నరీ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. ఈవెన్ డాక్టర్స్ కూడా లేవు. వెటర్నరీ కోర్స్ పూర్తి చేసిన డాక్టర్కి, పశువుల డాక్టర్ అంటారు మీకు తెలుసు కదా, వెటర్నరీ డాక్టర్కి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కదా. మా అబ్బాయి డాక్టరే అనే పదమే, ఎంబీబీఎస్ అనే పదమే, కానీ డాక్టర్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, బిఏఎంఎస్, డిహెచ్ఎంఎస్ 5 కోర్సులు ఉన్నాయి. ఆయుర్వేదిక్ చేయొచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ అంటాం. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ సరిపోతుంది. హోమియోపతి డాక్టర్ అంటాం. మేము వాడుతున్నారు అందరూ సహజం. ఇప్పుడు చాలామంది ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నారు, హోమియోపతి మందులు వాడుతున్నారు. వాటికి డిమాండ్ ఉంది, కానీ ఎంతసేపు 6 నెలల మొత్తం మరి ఏమంటారు.